బెండకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా జిగురేం లేకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగానైతే ఇట్లా గిన్నెను పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి బెండకాయలని ఆయిల్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇదే గిన్నెలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలను కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మెత్తపడిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారము అలాగే ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ సింపుల్ బెండకాయ ఫ్రై రెడీ. ఇది వేడి అన్నంలోకి ట్రై చేయండి, యమ్మ టేస్ట్ ఉంటుంది. అలాగే ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి ఏమైనా డౌట్ ఉంటే. అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.